హాయ్ హలో అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ వర్కౌట్ అయింది. మెడికల్ కాలేజీల ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక్కడ ఎవరైనా ఒక ఉద్యమం చేపడితే అది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి. ఎవరైనా ఒక వార్నింగ్ ఇస్తే అది కూడా ప్రజలకు మేలు చేసే విధంగా, ఒక చెడును ఆపే విధంగా ఉండాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసింది అదే. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి అంశాన్ని మరి జగన్ గారు ఒక పిలుపు ఇవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే కమిటెడ్గా పనిచేసి గ్రామాన దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ప్రైవేట్ పరం చేస్తే వచ్చే నష్టాలేంటి, ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కలిగేటువంటి లాభాలేంటి, మెడికల్ కాలేజీలు ఎప్పుడు వచ్చినాయి, చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా, పేద కుటుంబాలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నటువంటి విషయాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలు ఆ అంశాన్ని అర్థం చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఈ రకంగా చెప్తామంటే పీపీపీ అనేది ప్రైవేట్ పరం కాదు, అద్భుతంగా ఉంటుందని చెప్పి చంద్రబాబు గారి నిర్ణయాన్ని సమర్థిస్తూ వారి మీడియా నమ్మించేటువంటి ప్రయత్నం, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేసిన సూపాలు పడ్డారు చెప్పడానికి. కానీ ప్రజలు వారి మాటలు నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పింది వారు అర్థం చేసుకొని ఏదైతే వైసీపీ చేపట్టినటువంటి 1,000,000 సంతకాల సేకరణ ఏదైతే ఉందో వారి అభిప్రాయాలను సంతకాల రూపంలో 1,000,000 మందికి పైగా పెట్టి ఒక చరిత్ర సృష్టించారు. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్ కానీ కాదు, ప్రజల బలంతో, ప్రజలు ఇచ్చినటువంటి సపోర్ట్తో ప్రజల అభిప్రాయాలను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంతమంది ఈ పీపీపీని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికీ కూడా ఎవరైనా సరే వచ్చి టెండర్లో పాల్గొంటే మాత్రం ఖచ్చితంగా వారిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెడతాం 2 నెలల్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. అది ప్రజల యొక్క వార్నింగ్. అది 1,000,000 మందికి పైగా మరి సపోర్ట్ చేసినటువంటి తరుణంలో ఇచ్చినటువంటి వార్నింగ్ అది. సో అది మంచి కోసం చేశారు, ప్రజలకు మేలు జరగడం కోసం చేశారు, ఒక చెడును ఆపడం కోసం చేశారు అది. సో అది వర్కౌట్ అయింది. ఇప్పుడు వీరు ఏదైతే టెండర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఎవరు నమ్మడం లేదు, మీరు భయపడితే భయపడతారా, మేము 15 సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి కొన్ని గంటల్లోనే వార్నింగ్లు ఇస్తారా వార్నింగ్లు అని చెప్పి. సో ఇక్కడ జగన్ గారు వార్నింగ్కి భయపడలేదు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మడం లేదు అనుకుందాం. పోనీ మీరే 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, మళ్ళీ మీరే అధికారంలోకి వస్తాం, వైసీపీ పార్టీని అధికారంలోకి రానివ్వను అని మీరు అన్నదే నిజం అనుకుందాం. మరి ఎందుకయ్యా టెండర్లు వేసేటువంటి వారు టెండర్లు వేయడానికి భయపడి వెనకడుగు వేశారు? మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ ఎన్ని వార్నింగ్లు ఇస్తే మాకేంటయ్యా, మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అని చెప్పి ఎందుకని మిమ్మల్ని నమ్మలేదు అంటే వారికి మీ పైన నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు ఎందుకు ఇబ్బందులైన ఉద్దేశంతో వాళ్ళు వెనకడుగు వేశారు అనుకోవడానికి అవకాశం ఉందా లేదా, అది కూడా ఏ రకంగా కూడా చెప్తా నేను. ఇక్కడ మొదటి విడతగా 4 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడానికి తీసుకున్నారు. మార్కాపురం, పులివెందుల, మదనపల్లి, ఆదోని ఈ 4 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకొని టెండర్లో పిలిచారు. అయితే ఇక్కడ ఈ 3 మెడికల్ కాలేజీలకు ఎవరు కూడా టెండర్లు వేయడానికి ముందుకు రాలేదు, ఒక్క ఆదోనికి తప్ప సింగిల్ బెడ్ పడింది దానికి, మిగతా 3టికి ఎవరు రాలేదు. ఇంకో విచిత్రం ఏంటో తెలిసే, ఇందులో 2 సార్లు గడువు పెంచారు ఎవరు రావడం లేదని చెప్పి, అయినప్పటికీ కూడా ఎవరు రాలేదు. మన సోమవారానికి గడువు ముగిసిపోయింది, ఆయన ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రజాబలం ఉంది కాబట్టి అంత ధైర్యంతో అంత నమ్మకంతో వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి మనం ఎందుకు టెండర్లు వేయాలి, తర్వాత ఎందుకు అవస్థలు పడాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు వెనకడుగు వేశారు. ఈ ఎగ్జాంపుల్ సరిపోదా? మరి టెండర్లు పొడిగించినా కూడా ఎందుకు రాలేదు? మరి జగన్ వార్నింగ్కి భయపడ్డట్టే కదా, మిమ్మల్ని వారు నమ్మడం లేదు కదా, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే వాళ్ళు టెండర్లు వేస్తారు కదా, వేయలేదు. నిజంగానే ఇది నిజాయితీతో కూడినటువంటి మంచి పని అయితే వాళ్ళు ఎవరు వార్నింగ్లు ఇచ్చినా మీరు అధికారంలోకి వచ్చినా రాకుండా వాళ్ళు వేస్తారు, ఏ ప్రభుత్వం వస్తే మాకేంది అని చెప్పి. అంటే వైసీపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఇది వారికి దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పి, సో అదే కార్యక్రమం అనుకోవడానికి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలే అతిపెద్ద ఉదాహరణ. వారి మీడియాలో కూర్చొని వారు అంటున్నారు, వాళ్ళ అఫీషియల్ పేజీలు పోస్టులు పెడుతున్నారు, మేము ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తా ఉంటే, సంస్థలను తీసుకొస్తుంటే, వ్యవస్థలను గాడిలో పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి కేసులు వేసి ఆపుతున్నాడు, వార్నింగ్లు ఇచ్చి ఆపుతున్నాడు అని అంటే ఎక్కడ కేసులు వేశాడు జగన్మోహన్ రెడ్డి? మీరు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి కేసుల సంగతి మర్చిపోయారా? ఇప్పుడు ఎక్కడైనా కేసులు వేశారా? ఎక్కడ వార్నింగ్లు ఇచ్చారు? దేనికోసం ఇచ్చారు వార్నింగ్లు? మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం విధ్వంసం కాదా? విధ్వంసాన్ని ఆపితే విధ్వంసం ఎలా అవుతుంది?
ప్రజలు దాన్ని ఒప్పుకోవడం లేదు కదా, ఒప్పుకోవడం లేదు కాబట్టి కదా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. సో వార్నింగ్కి భయపడ్డారు కాబట్టి కదా ఇప్పుడు టెండర్లకు ఎవరు రావట్లేదు ఏ సంస్థ కూడా. ప్రజలకు నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి, నవ్వుల పాలన ఎందుకు కావాలి, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చడం కోసం ఆపసోపాలు ఎందుకు పడాలి? ఇప్పుడు చూడండి, పరువు పోయినట్ట కాదా చెప్పండి. టెండర్లో పాల్గొనడానికి ఏ సంస్థలు కూడా రావడం లేదు, వెనకడుగు వేస్తున్నాయని చెప్పి వాళ్ళ పత్రికల్లో కూడా ఈరోజు వార్తా కథనాలు వచ్చినాయి. సో ఇక్కడ ప్రజల కోసం వార్నింగ్ ఇవ్వడంలో తప్పే లేదు. ఫైనల్గా ఎవరేం చేసినా కూడా ప్రజల కోసమే చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే. సో ఇది విషయం. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.